నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. కామన్ లైబ్రరీ వీక్షకులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద కనబడతా ఉన్నటువంటి విషయం, వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత పోటీ చేయకుండానే ఇప్పుడు దాకా ఒక ఎలక్షన్ కూడా పోకుండానే ఆమె నేరుగానే పార్టీని విలీనం చేసినటువంటి ప్రక్రియలో తావెత్తుతున్నటువంటి కొన్ని అంశాలు, అంటే పొలిటికల్ ఎంతూసియాస్ట్స్ కానీ, పొలిటికల్ అబ్జర్వర్స్ కానీ, అనలిస్టులు కానీ, సామాన్యులకు సైతం అందే ప్రతి సామాన్యులు కూడా అనలిస్టు, అబ్జర్వర్, ఎంతూసియాస్ట్ ఉంటాడు. కాబట్టి రాజకీయాలు మన జీవితంతో బాగా పెనవేసుకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి నేరుగా మన జీవితాల మీద ఇంపాక్ట్ ఉన్నా లేకపోయినా మనకు ఆసక్తి ఉంటుంది. షర్మిలకు సంబంధించినటువంటి ప్రయాణంలో ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ చీలిపోతుందా, తిరిగి కాంగ్రెస్కి పునర్వైభవం ఆంధ్రప్రదేశ్లో వస్తుందా, లేదా వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి షర్మిల విలీనాన్ని ఏ కోణంలో చూడాలనేటువంటి దాని మీద తిరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి స్ట్రైట్ టు ద పాయింట్, షర్మిల అనేటువంటి వ్యక్తి యొక్క ప్రయాణం నేను వ్యక్తిగతంగా చెప్పాలి అంటే ఏమో తెలియదు. రేపొద్దున్న టీడీపీ ఒకవేళ బీజేపీతో పోతే కుదరక ఒకవేళ కాంగ్రెస్తో పోతే జనసేన కూడా కాంగ్రెస్తో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏదన్నా ఉంటుందేమో. నేను కొంచెం బాధ్యతాయుతంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఐ కెనాట్ స్పీక్ మై హార్ట్ అవుట్. నేను కొంచెం డిప్లొమాటిక్ వేలోనే దీన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తాను, కీడించి మేలించాలి కాబట్టి. ఇప్పుడు షర్మిల అనేటువంటి వ్యక్తి నిజంగానే ఒక ఎమోషనల్ పొలిటీషియన్లా కనబడుతుంది. అంటే ఆవిడ ఏజ్కి, ఆవిడకి వచ్చిన రాజకీయ నేపథ్యానికి, వాళ్ళ ఫాదర్ టాలెస్ట్ లీడర్, వాళ్ళ బ్రదర్ అచీవర్ పొలిటికల్గా. కానీ ఆమె ఎక్కడో తన డిజైర్ని వెంబడించే ప్రాసెస్లో సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక పొలిటికల్ పర్సనాలిటీలా కనబడుతుంది. ఐ డోంట్ కాల్ హర్ యాజ్ ఎ లీడర్. షీ డిడ్ంట్ లీడ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి ఎనీవేర్. సో ఐ ప్రాబబ్లీ విల్ టర్మ్ హర్ యాజ్ ఎ పొలిటికల్ పర్సనాలిటీ. సో అటువంటి ఒక పొలిటికల్ పర్సనాలిటీ ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నేను కొంత కాంట్రిబ్యూట్ చేశాను. నిజంగా చేసింది ఆవిడ, ఆయన జైల్లో ఉన్నప్పుడు చేసిన మాట అక్షర సత్యం. అది కుటుంబ నేపథ్యం, అది కుటుంబ విధానం, కుటుంబ మద్దతు, విచ్ జనరలీ షోస్ ఓన్లీ హర్ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఆమెకున్నటువంటి రాజకీయపరమైన ఆకాంక్ష, అన్నకి ఆ రోజు తోడుగా నిలబడాలనేటువంటి కాంక్ష ఆవిడలో మనకి తేటతెల్లంగా కనపడినటువంటి ఎపిసోడ్ అది. కొన్ని వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ అన్నని జైలుకి పరిమితం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆవిడ ధ్వజమెత్తినటువంటి విధానం, ఆ రోజు టీడీపీని ఎండగట్టినటువంటి విధానం అన్నీ కూడా ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఆఫ్ అవర్ పొలిటికల్ ట్రావెల్. అయితే అటువంటి షర్మిల అనేటువంటి వ్యక్తి వాళ్ళ బ్రదర్తో, అంటే వాళ్ళ బ్రదర్ నిజంగానే ఆవిడకి జస్టిఫికేషన్ చేయలేదు అనేటువంటిది వాస్తవం. ఆవిడ నుంచి సాయం పొందిన తర్వాత ఖచ్చితంగా ఆయన సీఎం కింద రివైవ్ అయ్యి సీఎం కింద నిలబడ్డ తర్వాత ఆవిడికి లేకపోతే బ్రదర్ అనిల్ గారికి తగినటువంటి గౌరవం ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఆవిడ కాంట్రిబ్యూషన్ ఉన్నది, కష్టకాలంలో నిలబడ్డది. కారణాలు ఏదైనా ఆవిడ రాజకీయ ఆకాంక్షలు గమనించి, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఆకాంక్షలు గమనించి ఎంపీ కింద అవకాశం ఇచ్చినా, ఆయనకి ఏదన్నా వాటిలో కొంత అవకాశం కల్పించినా చేశారు. కాబట్టి కుటుంబ రీత్యా చేసి ఉండాల్సింది. అండ్ షర్మిల గారు డిజర్వ్స్ బెటర్ దాన్ ఎనీ అదర్ లీడర్ ఆర్ ఎనీ అదర్ పొలిటీషియన్ ఇన్ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏ పొలిటీషియన్ కంటే కూడా ఏ పొజిషన్కైనా, అది రాజ్యసభ అనండి, ఎంపీ అనండి, ఉప ముఖ్యమంత్రి పదవి కానివ్వండి, ఎక్కడైనా టికెట్ ఇచ్చామని గెలిపించుకోవడం అనండి, ఏ క్వశ్చన్ కూడా షర్మిల అనేటువంటి వ్యక్తి తీసిపారేయలేం ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎందుకో చేయలేదు. సరే, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అని పెట్టింది, కొంత నేల విడిచి సాము చేసే ప్రయత్నం చేసింది. ఆవిడ రియల్ బేస్ అయినటువంటి వాళ్ళ ఫాదర్స్ ఇందాక మనం చెప్పుకున్నాం పనిచేసినటువంటి రాయలసీమను వదిలేసి తెలంగాణ కోడల్ని అంటే ఆవిడ ఇక్కడ ఏదో ఒక వింత ప్రయత్నం చేసి అబాస్పాలైంది ఆవిడ. ఆ వింత ప్రయత్నం తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పగ్గాలు అనేటువంటివి చేపట్టడం, కాంగ్రెస్ పగ్గాల నుంచి ఆవిడ ఏదో పార్టీని రివైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఈజ్ నెవర్ అన్ ఈజీ ట్రావెల్. అక్కడ ఎవరికాడి యమునా తీరే అనేటువంటి విధానంలో పోతూ ఉంటుంది పార్టీ. అది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని 3-4 దశాబ్దాల నుంచి రాజశేఖర రెడ్డి గారు కాంటెంపరీస్ కింద ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ సొంత జిల్లాలను ఆవిడ ఏ మేరకు ఆహ్వానిస్తారు అనేటువంటిది ప్రశ్నార్థకం. వచ్చినప్పటికీ అంటే అసంబద్ధంగానో లేకపోతే దుర్మార్గంగానో ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసినటువంటి ప్రక్రియను విస్మరించి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టేంత అమాయకులైతే కాదు అనేటువంటి సంగతి అందరికీ తేటతెల్లంగా తెలిసిందే. కానీ కొంత స్టాండర్డ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో మైనారిటీలో కానీ, కొంత దళిత బహుజనుల్లో కానీ ఉన్నటువంటి స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఇంత షార్ట్ స్పాన్లో ఐ డోంట్ నో, అంటే ఫర్ దిస్ ఎలక్షన్ అట్లీస్ట్ ఇట్ వుడెంట్ బి దాట్ ఈజీ ఫర్ హర్ టు ఎయిమ్ ఇట్. అందరూ 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆవిడ వచ్చి రాగానే రాజన్న బిడ్డ కింద జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ ముఖ్యమంత్రి కింద ఉండి 151 సీట్లు ఉండి ఆయన రాజకీయంగా ప్రూవ్ చేసుకున్నటువంటి అందరిని ఢీ కొట్టి ఐ డోంట్ నో, నాట్ ఈవెన్
0.0% కూడా ఆవిడ ఏదన్నా చేయగలుగుతుంది అంటే ఐ డోంట్ బిలీవ్. బట్ రాజకీయాలు ఎంత వేగంగా మారినా స్టాండర్డ్గా కాంగ్రెస్కు ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 3,000 నుంచి 4,000 ఓట్లు అయితే నియోజకవర్గానికి ఉంటాయో వాటిని ఈవిడి మల్టీఫోల్డ్స్లో పెంచిన 6,000, 7,000, 8,000కి అవ్వే అంత అవకాశం కూడా లేదు కదా, అంత టైం కూడా లేదు కదా. అండ్ మజిల్ పవర్తో పాటు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ రివైవ్ అవ్వడానికి కూడా ఆయన స్కోప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నల్లస్ టీడీపీ లాంటి ఒక లార్జర్ అపోనెంట్ జార్గన్ టు జగన్మోహన్ రెడ్డి నిలబడితే కాంగ్రెస్తో పాటు ఉంటే ప్రాబబుల్లీలకు ఉన్నటువంటి మీడియా బలంతో కానీ ఆర్థిక బలంతో కానీ కొంత కాంగ్రెస్ని బెటర్గా రివైవ్ చేయడానికి ఈ షార్ట్ స్పాన్లో అవకాశం ఉంటుందేమో.